దోస్తాన్ల సవా లక్ష కథలుంటాయి. ఊర్లలో ఎట్లుంటది? అంత రారా పోరా బ్యాచ్‌లే ఉంటాయి. వరుసలు పెట్టుకొని పిలుచుకుంటారు. ఇక ఈ నడుమైతే బ్రో అనే కొత్త సిస్టమ్ వచ్చిందనుకోర్రి అది వేరే ముచ్చట. కొత్త స్పీకర్ వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ సార్ అయిండు కదా! ఇక అందరూ ఆయనకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఏమనుకోకుండా ఓసారి తలకాయ ఇక్కడ కూడా తిప్పుకోరి. ఇగో ఈ కాక ఊరగాని స్పీకర్ సార్ దగ్గర పోయి హార్ట్లీ కంగ్రాట్స్ మామా అని చెప్పిండు. స్పీకర్ సార్ నవ్వుకుంటా ఏయ్ నేను ఇప్పుడు స్పీకర్నివా మామా అనొద్దు అని అన్నాడు. ఆ మాటలు స్పీకర్ చాంబర్లో ఉండే మైక్లలో రికార్డ్ అయినాయట. ఇక గమ్మత్ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. మనసులో నడమన మామా కాకా చిచ్చా అనే వరుసలు ఎంత ప్రేమ నింపుతాయి చూడురే. ప్రసాద్ సార్ స్పీకర్ ఎన్నికై ఉండొచ్చు, కానీ ఆయన చుట్టూ అల్లుకున్న బంధాలకు ఆయన ఇంకా ప్రసాద్ కుమారే కదా. అట్లనే అన్న హార్ట్లీ కంగ్రాట్స్ మామా అని చెప్పిండని కామెంట్లు చేస్తున్నారు జనాలు. అట్లని స్పీకర్ సార్ అన్నదాన్ని ఏం తప్పు పడతలేరు. ఏదైనా ఉంటే బయట చూసుకోవచ్చు. అసెంబ్లీ అనేది ఒక గౌరవప్రదమైన సభ. అంటే ఎంత పెద్ద తీస్మార్కైనా గానీ ఆఖరికి సీఎం అయినా అధ్యక్ష అనే అనాలే, చుట్టమైన పక్కమైన సారే అని సంబోధించాలి అని తెలియజేసిండు ప్రసాద్ సారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వీడియోను అఫీషియల్ ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. నిజంగా ఒక మారుమూల పల్లెకెళ్ళి వచ్చిన ప్రసాద్ కుమార్ సారు ఇగో అట్లా అసెంబ్లీకే స్పీకర్ అయిందనంటే ఎంత గ్రేట్ చెప్పురి. వీడిదానికి వచ్చేటందుకు ఎన్ని కష్టాలు పడి ఉంటాడు, ఎన్ని బాధలు అనుభవించుంటాడు. అందుకే సభా సాంప్రదాయాలకు ఇలువియాలని మామానొద్దు అని అంటున్నాడు. ఏదేమైనా ఇద్దరు నడుమ నడిచిన సంభాషణలు మాత్రం పొలిటికల్ సర్కిల్స్ లా సోషల్ మీడియాలో నవ్వులు వీస్తున్నది.